ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారి సేవలో పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు అనంతరం రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు బయలుదేరతారు. మధ్యాహ్నం తర్వాత విజయవాడకు చేరుకోనున్నారు. కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకోనున్న చంద్రబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అటు సీఎం చంద్రబాబు రానున్న నేపథ్యంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు. దీనికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. కుటుంబ సమేతంగా ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించున్నారు. ఉదయమే తిరుమలలో స్వామి దర్శించుకున్న అనంతరం ఆయన కొద్దిసేపటినే గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఘాట్ రోడ్డు మీదుగా కొండపైకి ఆలయ దగ్గరికి రాగానే అటు అర్చకులు అధికారులు పూర్ణకుంభంతో చంద్రబాబు ఘన స్వాగతం పలుకునున్నారు. పూర్ణకుంభంతో స్వాగతం పలుకున్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు సీఎం హోదాలో వస్తున్న సమయంలో కూడా ఇంద్రకీలాద్రి పటిష్ట ఏర్పాట్లు చేశారు. మరి పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు కూడా చేయండి. ఘాట్ రోడ్ మీదుగా వచ్చిన వాహనాలను పూర్తిగా నిలిపివేశారు. ప్రతి ఒక్కరిని కూడా మహామండపం మీదుగా మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే ఇక్కడికి కొండపైకి వచ్చిన తర్వాత సీఎం నేరుగా అంతరాయంలో ప్రత్యేక పూజలు నిర్వహించున్నారు. దాదాపు 10 నిమిషాలు పైగా అంతరాలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం వేద ఆశీర్వచనం కూడా అందజేయనున్నారు. గతంలో ఏదైతే చంద్రబాబు హయాంలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి ఆరా తీసే అవకాశం కూడా కనిపిస్తుంది. 5 ఏళ్లకు సంబంధించి ఏం జరిగింది, డెవలప్మెంట్ ఏంటి, ఎటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇంద్రకీలాద్రి పొందింది, ఇవన్నీ కూడా చంద్రబాబు ఆరా తీసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడి నుంచి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన నేరుగా నివాసానికి వెళ్తారు. ఎగ్జాక్ట్ గా సాయంత్రం 4:41 సచివాలయంలో ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీలకు సంబంధించి కూడా చేస్తారు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై 2వ సంతకం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చేయనున్నారు. సామాజిక 4,000 పెన్షన్ కూడా ఫైల్ పై 3వ సంతకం కూడా చేయనున్నారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం చేయనున్నారు. నైపుణ్య గణపై ముఖ్యమంత్రి కొద్దిసేపు రేణిగుంట గన్నవరం విమానాశ్రయానికి ఆయన చేరుకోవడం జరిగింది. ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు